లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వైసీపీ కంచుకోటలో టీడీపీ పాగా వేసింది. 2 దశాబ్దాల తర్వాత కడప నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించే అవకాశం చేజిక్కించుకుంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు తమ్ముళ్ల మధ్య వర్గపోరు మొదలైంది. ఇంతకీ కడపలో ఏం జరుగుతుంది? ఎమ్మెల్యే మాధవిపై క్యాడర్లో అసంతృప్తికి కారణమేంటి? కడప అంటే వైసీపీకి కంచుకోట. 20 ఏళ్ల పాటు అక్కడ టీడీపీ నెగ్గలేకపోయింది. ఎట్టకేలకు గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప సీట్ను టీడీపీ దక్కించుకుంది. ఎమ్మెల్యేగా మాధవి ఎన్నికయ్యారు. టీడీపీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఇది సాధ్యమైంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మాధవి వ్యవహార శైలిలో మార్పు వచ్చిందంటున్నారు టీడీపీ శ్రేణులు. ఆమె తీరు తమ్ముళ్లకు బొత్తిగా నచ్చడం లేదు. ఇంతకీ సమస్య ఎక్కడా అంటే, ఏదైనా విషయంలో ఎమ్మెల్యే మాధవిని వ్యతిరేకించిన వాళ్లు టార్గెట్ అయిపోతున్నారన్నది టీడీపీ శ్రేణుల్లో నడుస్తున్న టాక్. కడప నగర టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై ఇటీవల హత్యాయత్నం జరిగింది. వాకింగ్ చేస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. కొన్ని రోజుల తర్వాత హత్యాయత్నంలో పాల్గొన్న వాళ్లు ఎమ్మెల్యే మాధవికి ముఖ్య అనుచరులుగా మారిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కడప ఎమ్మెల్యే మాధవి, నగర టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డి మధ్య దూరం బాగా పెరిగిపోయింది. వైసీపీ హయాంలో టీడీపీ కోసం శక్తివంచన లేకుండా కష్టపడ్డానంటున్నారు శివకొండారెడ్డి. తీరా టీడీపీ అధికారంలోకి వచ్చాక తనను హత్య చేయడానికి సొంత పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు శివకొండారెడ్డి. ప్రస్తుతం పరిస్థితి ఎంతగా దిగజారిందంటే, కడప నగరంలో తొలిసారిగా జరిగిన టీడీపీ మహానాడుకు కూడా అసంతృప్తి నేతలు దూరంగా ఉన్నారు. నేను చెప్పినట్లు వినాల్సిందే, లేకుంటే వీపులు విమానం మోత మోగుతాయంటూ సొంత పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే మాధవి వార్నింగ్ ఇస్తున్నారని తెలుస్తోంది. పైగా తనపై హత్యాయత్నం చేసిన వాళ్లను ఎమ్మెల్యే వెంటబెట్టుకుని తిరుగుతుండడం శివకొండారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. టీడీపీ మహానాడుకు ఆయన దూరంగా ఉండడానికి కూడా ఇదే కారణమనే టాక్ నడుస్తోంది. గతంలో టీడీపీ ఎంపిక చేసిన అభ్యర్థిని గెలిపిస్తే తర్వాత కార్యకర్తలను పట్టించుకోలేదట. దీంతో 2 దశాబ్దాల పాటు తమ పార్టీ ఓటమి పాలవుతూ వచ్చిందంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇప్పుడు కూడా అదే జరిగితే తర్వాత 30 ఏళ్ల పాటు కడపలో టీడీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే మాధవి వ్యవహార శైలి కడప టీడీపీ నేతలకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది.